హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. అయితే మనం ఛానల్ అయితే 160 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయితే మనం అయితే వీడియోలు అయితే డైరెక్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనమైతే చావా మూవీ గురించి అయితే మాట్లాడుకోవాలంటే, మూవీ ఇప్పటికైతే వచ్చేసి మన తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకైతే తెలుగులో కూడా బానే ఆడుతుంది. హిందీ మార్కెట్‌లో వచ్చేసి దీని ఇప్పటివరకు చేసిన కలెక్షన్ ఎంత? టోటల్ వరల్డ్ వరకు కలెక్షన్ ఎంత? అయితే వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకైతే 'చావా' మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే, మూవీ మాత్రం లాస్ట్ 25 మినిట్స్ మాత్రం గూస్ బంప్ తెప్పించే సీన్స్, కండ్ల నీరు ఆగకుండా వచ్చే సీన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అయితే మనకిది 'చావా' మూవీలో వచ్చేసి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో పెట్టిండ్రు చూడు. ఇలాంటి క్లైమాక్స్ అయితే ఎక్కడ దొరకదు. అలాంటి కన్నీటి అయితే ఎమోషన్స్ అయితే మనకది 'చావా' మూవీలో అయితే కంప్లీట్ కనిపిస్తుంటాయి. అలాంటి సీన్స్ అయితే మనకైతే డైరెక్టర్ గారు దీన్నైతే రూపొందించడం అయితే జరిగింది. క్లైమాక్స్ సీన్‌లో ఒక్కాయన వచ్చేసి 100 మందితోటి పోరాడుతుంటాడు. కాళ్ళకి గొలుసులేసి, చేతిలో గొలుసులేసి మొత్తం ఏసి గుంజుతుంటారసలు. అయినా వినడు. ఒక మృగం ఎట్లా చేస్తాడో, ఒక పులి ఎట్లా చేస్తాడో అట్లా చేస్తాడు. ఇదైతే దీనిలో నాకు ఒక డైలాగ్ అయితే నచ్చింది గాయ్స్. అయితే ఏ డైలాగ్ అంటే మనమైతే ఆహ్, చూడు మనం పులి కడుపున ఇంకో పులే పుడతదని చెప్పేసి చెప్తాడు. అయితే మనకు 'ఛత్రపతి శివాజీ' కొడుకు కూడా కొడుకే మన పులే పుట్టిండని చెప్పేసి ఆ మీనింగ్ అయితే డైలాగ్ అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇవన్నీ వదిలేసి అయితే మనకు టోటల్‌గా వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత వచ్చిందంటే, ఇప్పటికొచ్చేసి ఇదైతే 755,00,00,000 అయితే వసూలు చేయడం అయితే జరిగింది. వరల్డ్ వైడ్‌గా మొత్తం వచ్చేసి మన తెలుగు వెర్షన్‌ల దానిలో వచ్చేసి టోటల్ వరల్డ్ వైడ్ వచ్చేసి 755,00,00,000 ఏమో దగ్గర దగ్గర టోటల్ కలెక్షన్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇంత కలెక్ట్ చేయడానికి కారణం అంటే ఆ హీరో యాక్టింగు, చేసే హీరోస్ బీజీఎం, ఫస్ట్ ఫైట్‌లో వచ్చేసి ఆ లయన్ తోటి ఫైటు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. ఈ 'సంభాజీ' గారి కథ మాత్రం ఫస్ట్ పార్ట్ తోటి అంతమైపోయింది. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకైతే 'ఛత్రపతి శివాజీ' గారి కథ ఎట్లా మొదలైంది, ఎట్లా సామ్రాజ్యం స్టార్ట్ అయింది, ఆయన ఎట్లా చనిపోయిండనేది మనకు 'ఛత్రపతి శివాజీ' సెకండ్ పార్ట్‌లో వచ్చేసి అది మనకైతే రివీల్ కాబోతుంది. ఆ సినిమా అతి త్వరలో సెట్‌లకి వెళ్ళబోతుందంట. అయితే రీసెంట్‌గా అయితే వచ్చింది ఆ వార్త. ఆ వార్త దానిలో వచ్చేసి మనకైతే ఆహ్, అమెరికానైతే తీసుకోబోతున్నారని చెప్పేసి అయితే బయటైతే టాక్ అయితే వినిపిస్తుంది. మీరు దీని గురించి ఏం ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకొచ్చేసి నేనైతే ఒక 30 లైక్స్ ఇస్తున్నా. 30 లైక్స్ ఇస్తే కంప్లీట్ చేస్తానని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.